మీకు ఒక శాపం గురించే తెలిసి ఉండొచ్చు. ఇంకో శాపం కూడా ఉంది యదువంశం మీద. అదేమిటంటే ఒకసారి పెద్ద పెద్ద ఋషులు నారద మహర్షి, విశ్వామిత్రుడు ఇలా పెద్ద పెద్ద ఋషులందరూ ద్వారకకు వచ్చారు. అక్కడ వసుదేవుడు పూజ చేస్తుంటే వీళ్ళందరూ ఆ పూజలో చక్కగా తమ ఆధ్వర్యంలో పూజని నిర్వహించి వెళ్ళిపోతున్నారు ద్వారక నుంచి. అప్పుడు కృష్ణుడి యొక్క భార్య జాంబవతి సుతుడైనటువంటి సాంబుడు ఉన్నాడు. ఆ సాంబుడు ఇంకా కొంతమంది పిల్లలు, వీళ్ళందరూ యదువంశీయులు. వీళ్ళందరూ ఏం చేశారంటే సాంబుణ్ణి ఒక గర్భిణీ స్త్రీగా అలంకరించి ఈ ఋషులు ఎదురుకు తీసుకొచ్చి స్వాములు మీరు బాగా మీకు మంచి మంత్రాలు తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలు కాలాలు తెలుసు, మీరు చెప్పండి ఈ గర్భిణీ స్త్రీ మగబిడ్డకి జన్మనిస్తుందా ఆడబిడ్డకి జన్మనిస్తుందా అని అడిగారు. ఒక పురుషుడికి గర్భిణీ స్త్రీలాగా వేషం వేసి వీళ్ళని ఎగతాళి చేస్తూ ఈ గర్భిణీ స్త్రీ బిడ్డగా ఆడబిడ్డకి జన్మనిస్తుందా మగబిడ్డకి జన్మనిస్తుందా అని చెప్పి ఒక క్వశ్చన్ వేశారనమాట. వీళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తారా, ఇలా పరిహాసం చేస్తారా అని చెప్పి ఈ ఋషులకు కోపం వచ్చి శపించారు. ఏమన్నారంటే ఈ గర్భిణీ స్త్రీ ఒక ముసలానికి జన్మనిస్తుంది. ముసలం అంటే ఒక ఐరన్ క్లబ్ అనుకోండి, లంప్ ఆఫ్ ఐరన్. ముసలానికి జన్మనిస్తుంది. ఆ ముసలమే మీ యదువంశ నాశనానికి కారణం అవుతుంది అని శపించారు.